శివుడు 8 రూపములుగా ఉన్నాడు. ఏవి 8? 63 లీలామూర్తులు కావు. ఏదో ఊర్ధ్వతాండవమూర్తి, నటరాజమూర్తి, భిక్షాటనమూర్తి అవి కావు. ఇక్కడ ఆయన చెప్తున్నది భూమి శివుడు, అగ్ని శివుడు, నీరు శివుడు, వాయువు శివుడు, ఆకాశము శివుడు, సూర్యుడు శివుడు, చంద్రుడు శివుడు, నేననుకుంటున్న జీవుడు శివుడు. ఇవి కాక ఇంకొకటి నాకు చూపించండి 9ది. ఈ 8 కాకుండా 9వ ఉందండి అని చూపించడానికి ఏమీ లేదు. ఈ 8గా శివుడు వస్తే దాన్ని అష్టమూర్తి తత్వము అంటారు. అష్ట అంటే 8, మూర్తి అంటే ఆ రూపమును ధరించుట. మూర్తి అని నేను అన్నాను అనుకోండి, దాని అర్థం ఏమిటంటే ఒకటి అనుభవంలోకి వస్తుంది కానీ దానికి ఓ రూపం ఉండదు. అది రూపంగా వచ్చిందనుకోండి మూర్తివంతమైంది అంటారు, అంటే ఒక రూపాన్ని పొందింది అంటారు.